వాడు ఏం సాధిస్తాడో వాడికి తెలుసు. దీని ప్రతిఫలం మేము ఇస్తాము. మైనార్టీల దెబ్బ ఏంటో చూపిస్తాం. ఈవీఎంలో మేనేజ్ చేసి దొంగ ఓటుగా చేసుకున్నాడు కదా. ఇదంతా అబద్ధం, ఫేక్. వాడు ముఖ్యమంత్రి కాదు, వీడు దగులుబాది. వీడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు ఐఎమ్ సారీ టు సే. వీడు బ్రోకర్, వీడు పొలిటికల్ బ్రోకర్. నాశనం, వాడు నాశనం కావాలండి. అంతే, నేనంతే ప్రే చేస్తాను. ఎందుకంటే వాడు నన్ను ఒక్కడిని కాదు, మొత్తం ముస్లిం సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, సిక్కుల సమాజాన్ని మూడింటిని దగా చేసిండు. హిందువులకు కూడా న్యాయం చేస్తున్నాడు వాడు. నలుగురికి వీడికి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాల్సి వస్తుంది. వీడు అని అంటున్నందుకు సారీ, ఐఎమ్ సారీ టు సే. పొలిటికల్ బ్రోకర్లు అండి. మన్మోహన్ సింగ్ లాగా నీతిగా ఉన్నోడైతే 10 కాలాలు చల్లగా ఉంటారు. వీడు మోడీలు మేనేజ్ చేసి ప్రధానమంత్రి అయిండు. వాడు వేరే వాళ్ళ సపోర్ట్ మీద ప్రధానమంత్రి అయిండు. వాడు ఒక ముఖ్యమంత్రి, వీడు ఒక సెంట్రల్ ప్రధానమంత్రి. వీళ్ళిద్దరు అన్ఫిట్. వీళ్ళ బ్యాలెట్ పేపర్ తేవాలా, వీళ్ళందరినీ సాగపంపాలా. ఒక్క ఆస్తుల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి అల్లాకు తెలుసు. అల్లా ఏంటంటే డీల్ వదులుతాడు అంతే. ఏదో వీళ్ళ గెలుపు అనుకుంటారు. ఇది తాత్కాలికమే. అల్లా దెబ్బ ఎట్లుంటుందో వీడు చూస్తాడు, ఎటువంటి చూపిస్తాడు. అల్లా దయ వల్ల వీళ్ళంతా నాశనం అవుతారు. నేను చెప్పుడు కాదు, మీరు అంతా సభ్యంగా చూస్తారు, సహజంగా చూస్తారు. వాళ్ళంత డేంజర్ ఫెలో లేడు. ఇస్లామిక్ వ్యతిరేకం వాడు, ఆర్ఎస్ఎస్కు చెంచా వాడు, బీజేపీకి, విశ్వ హిందూ పరిషత్కి బ్రోకర్, రియల్ బ్రోకర్ వాడు. వీడు మాట్లాడే మాటలకు, చేసే పనులకు దేనికి సంబంధం లేదు. దుబాయ్ పోయి అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ వచ్చి ఈ మాట మాట్లాడు. వీడు అసలు రామ్ మందిర్ది కూడా, అది కూడా గోరీలు మా సమాధుల మీద వీళ్ళు కట్టుకున్నారు రామ్ మందిర్. అది కోర్టే చెప్పింది 13 ఎకరాలు ఇట్లా, అదంతా లేదు. వీడు అంత బ్రోకర్గా లేడు. ఐఎమ్ సారీ టు సే. వీడి అంత పొలిటికల్ బ్రోకర్ ఇవ్వలేడు. ఇంతకన్నా నేను మాట్లాడ. हिंदुस्तान में है తెలుగు में ఇంగ్లీష్ మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అంతా ఒకటే. అందరినీ సమానంగా చూడాలి గవర్నమెంట్. నేను చెప్పేది ఏంటంటే అందరూ అందరినీ ఆలోచించి మా ఉద్దేశం ఏంటంటే అందరూ ముస్లిమ్స్ అంతా మంచిగా ఉండాలని. బీజేపీ గవర్నమెంట్ ఈ ముస్లిమ్స్ వస్తుబోన్న ఆస్తులన్నీ మా స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అది ధర్మం కాదు, అది మంచితనం కాదు. అది ఆలోచించాలి గవర్నమెంట్. నేను చెప్పేది అంటే అందరూ సమానం, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరు. అంతకన్నా చెప్పేది ఏమీ లేదు. నేను చెప్పేది అందరూ ఉంటాయి, అంతా ఒకటే. అందరూ మంచిగా ఉండాలి. అది